4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాకినాడ జేఎన్టీయూకేలో జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కౌంటింగ్ సెంటర్ నుండి కిలోమీటర్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదని, ఇప్పటికే 144 సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా దీన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికే అనేక అవగాహన సమావేశాలు నిర్వహించి వారికి పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పోలింగ్ రోజు జరిగిన చిన్న చిన్న ఘటనలలో కొంతమందిని గుర్తించి వారిపై రౌడీ షీట్ బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగిందని తెలిపారు. దీని కారణంగా భవిష్యత్తులో వారికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు దొరకవని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు. ప్రతిరోజు కలెక్టర్తో కలిసి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేయడం జరుగుతోందని, అదేవిధంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందరికి గుడ్ ఈవినింగ్. మన కాకినాడ జిల్లాలో మే 13 మనకు పోలింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ అనేది జూన్ 4వ తారీఖు జరగబోతుంది. దాని పరంగా మనకి జేఎన్టీయూకేలో మన కౌంటింగ్ జరుగుతుంది. దానికి కంటెస్టింగ్ క్యాండిడేటు, కౌంటింగ్ ఏజెంటు, తర్వాత స్టాఫ్స్ అందరూ కూడా ఎవరెవరికి పాస్ ఉందో వాళ్ళని మాత్రం మనం లోపలికి అలో చేయడం అనేది జరుగుతాయి. సో దానికి చెకింగ్ ప్రాసెస్ అనేది మనకి ఓల్డ్ డిపిఓ, బాణగుడి సెంటర్ ఓల్డ్ డిపిఓ, అదేవిధంగా ఇటువైపు నాగమల్లి తోట జంక్షన్, సర్పవరం జంక్షన్ నుంచి కూడా మనం కట్ ఆఫ్ అనేది స్టార్ట్ చేయబడతాయి. సో అనవసరంగా ఎవరు కూడా ఈ 1 కిలోమీటర్ ప్రాంతంలో, కౌంటింగ్ సెంటర్ ప్రాంతంలో ఎవరు రాకూడదు. 144 సెక్షన్ కూడా దాంట్లో ఆల్రెడీ అమల్లో ఉంది. ఇంకా ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా 144 అనేది మనకి 3rd, 4th, 5th మనకి 144 వేస్తాము కలెక్టర్ డిఓ సార్ దగ్గర చెప్పి. అది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా 4 or 4 అబోవ్ మెంబర్స్ గుంపు కూడకూడదు అనేది మనకు పాయింట్. అదేవిధంగా మనకి ఆల్ ఇంపార్టెంట్ విలేజెస్లో కూడా మనము ఫోర్సెస్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా మనము మీటింగ్ పెట్టుకోవడము, 144 తర్వాత పోలీస్ యాక్ట్ 30 గురించిన అవగాహన కూడా ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాము. దీన్ని పాటిస్తూ ఎవరు కూడా కౌంటింగ్ రోజు అనవసరంగా బయటకు తిరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఎవరెవరు పోలింగ్ డే చిన్న మనం మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా చేసినా అక్కడక్కడ చిన్న సంఘటనలు జరగడం జరిగింది. దాంట్లో సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరిపైన మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ స్టెప్లో కంక్లూడ్ చేస్తూ దాంట్లో వీడియో ఫుటేజ్, తర్వాత ఎవరు ఐ విట్నెస్ చూసారో వాళ్ళు అక్కడ ఉన్నది ఇంకా ప్రూఫ్ అన్నీ కలెక్ట్ చేస్తూ టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ప్రాపర్గా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 100% శిక్ష పడతాయి. కాబట్టి వాళ్ళపైన రౌడీ షీటు, అదేవిధంగా బైండ్ ఓవర్స్ ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్యూచర్లో యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కానీ, తర్వాత జాబ్ సంబంధించిన ఏమొచ్చినా వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతాయి. కాబట్టి కౌంటింగ్ డే రోజు కూడా ఎలాంటి సంఘటనలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాకినాడ ప్రజలు అందరూ మీరు మనకి పోలింగ్ డే రోజు ఎంత దూరం మన కోఆపరేషన్ ఇచ్చారో అదేవిధంగా కౌంటింగ్ డే రోజు కూడా కోఆపరేషన్ ఇస్తూ మన జిల్లాలో ఎలాంటి అవనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడానికి మీ అందరూ కోఆపరేషన్ కావాలి. ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మనకి ఇంపార్టెంట్ లీడర్స్ అందరితో పాటు పర్సనల్గా నేను మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎవరెవరు ప్రజలు ముందు నిలబడి వాళ్ళకి లీడర్షిప్ రోల్గా ఉండి ప్రజల్ని వాళ్ళు దారి చూపించుకొని వెళ్తారో వాళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళతో పాటు మనం అనవసరమైన ఎక్కడ కూడా గుంపు కూడకూడదని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఎవరు క్రాస్ చేస్తారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మనం ప్రతి ఒక్క రెస్టారెంట్స్, లాడ్జెస్, తర్వాత సర్వీస్ అపార్ట్మెంట్స్ అన్నిటికి కూడా 149 సిఆర్పిసి మనము 149 సిఆర్పిసి అంటే ప్రివెన్షన్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్స్ 149 సిఆర్పిసి ప్రకారము ఎవరికి కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకి అనవసరంగా వాళ్ళకి రూమ్స్ ఇవ్వకూడదు. ఎస్పెషలీ కౌంటింగ్ డే రోజు వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఖచ్చితంగా సంబంధించిన సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ లాడ్జెస్ పైన కానీ కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు కాకినాడలో నిన్న చేసాము, పెద్దాపురంలో నిన్న వెహికల్ చెకింగ్ పెట్టాము. ఈరోజు పిఠాపురం ఏసీలో జరుగుతుంది. దీనిలో వెహికల్స్ ఏమేమి ప్రాపర్ రికార్డ్స్ లేకుండా ఉందో అందరినీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ రోజు కూడా అనవసరంగా ఎవరైనా బైక్లో తిరుగుతున్నారంటే వాళ్ళు కూడా ఆల్రెడీ 144 చట్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్క బైక్ని కూడా సీజ్ చేయడానికైనా రైట్స్ పోలీస్కి ఉంది. కాబట్టి మనం బైక్ని సీజ్ చేస్తూ అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత చట్ట ప్రకారం వాళ్ళు బైక్ని తీసుకోవాల్సినది వస్తాయని చెప్పేసి చెప్పుకుంటున్నాను. సో అందరూ కోఆపరేట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను.